ప్రియులారా, ఈరోజు ఒక చిన్న వాక్యం మనకందరికి తెలిసిన అంశం మీదే నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంటారు. మనం చాలా వరకు దాన్ని అవకాశంగా తీసుకుంటాం. ఆ పదాన్ని, ఆ మాటని దానికి విలువ లేకుండా చేస్తున్నాం. దేవుడేమో ఎంతో మనల్ని ప్రేమించి అది ఉచితంగా మనకు అనుగ్రహిస్తే దాన్ని రకరకాలుగా ఆలోచన చేస్తూ రకరకాలుగా జీవిస్తున్నారు. నాకు అంశం ఏంటి, ఈ వాక్యానికి అంశం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ కృప. హల్లెలూయా. దేవుని దైవికమైన కృప, గాడ్స్ డివైన్ గ్రేస్ అన్నమాట. 5 రకాలైన కృపలు ఉన్నాయి బైబిల్లో కదా. 5 రకాలైన కృప. ఒకటి సేవింగ్ గ్రేస్, రెండోది స్ట్రెంథనింగ్ గ్రేస్, మూడోది సాంక్టిఫైయింగ్ గ్రేస్, తర్వాత షేరింగ్ గ్రేస్ అండ్ సర్వింగ్ గ్రేస్. చూడండి, పాపులకు కూడా ఆయన తన కృపను ఇచ్చేవాడుగా ఉన్నాడని బైబిల్లో ఉంది. ఎప్పుడు? వారు మారు మనసు పొందినప్పుడు, వారు పాపంలో ఒప్పుకున్నప్పుడు, వారి హృదయాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు కనికరించి వారి పట్ల దయా కృప చూపించి వాళ్ళని రక్షిస్తాడు. దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే ఒక బహుమానం. అది మనమే సంపాదించుకోవడానికి, మనమే పొందుకోవడానికి మనం అర్హత లేదు. మనం అర్హులం కాదు. మనం సంపాదించుకోలేము దేవుని కృపని. అది దేవుడి నుండి ఉచితంగా మనం పొందుకున్న బహుమానం. అది ఫస్ట్ ఏంటి? దేవుని కృప దేవుడు అనుగ్రహించే దేవుని ఉచితమైన బహుమానము. హల్లెలూయా. ఇట్ ఈస్ గివెన్ టు ఈచ్ బిలీవర్. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసికి అనుగ్రహించబడింది ఇది. ఇందులో పక్షపాతం లేదు, ఇందులో ఫేవరెటిజం లేదు, ఇందులో డిఫరెన్సెస్ లేదు. అందరికీ ఆయన ఉచితమైన ఈ కృపను ఒక బహుమానంగా ఇస్తున్నాడు. ప్రతి విశ్వాసికి అనుగ్రహిస్తున్నాడు. ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గాడ్స్ లవ్ ఫర్ us. అంటే ఇది ఏ విధంగా ఇవ్వబడిందంటే దేవుని ప్రేమను బట్టి ఆయన కృప మనకి అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇంకోటి ఏంటి? ఆయన ఈ కృప ద్వారా మనకు అధికారమునిచ్చి, మన ప్రోత్సహించి, ప్రతిరోజు ఆయన కృపతో నూతన పరిచి, మనలను బలపరిచి, ఆయన ఫ్రెష్గా మనలను ప్రతిరోజు మనం నడిపిస్తున్నాడు. ఇట్ ఎంపవర్స్ అండ్ ఎన్కరేజెస్ us to stay each day fresh. ప్రతిరోజు ఆయన నూతన బలముతో, నూతన కృపతో. విలాప వాక్యంలో ఏముందో తెలుసా? ప్రతి ఉదయము ఆయన కృపతో మనలను నూతన పరుస్తున్నాడట ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన తన బిడ్డలను ఎంపవర్స్ అంటే బలపరిచి, అధికారం ఇచ్చి, అంతేకాదు ఆయన ప్రోత్సహించి, ప్రతిరోజు మన జీవితంలో మనము నూతనంగా అంటే ఒక మంచి ఆలోచనలతో ఫ్రెష్గా అంటే తాజాగా మంచిగా మనం జీవించడానికి దేవుడు బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇట్ అష్యూర్స్ us that we are not alone. అంటే ఏమని నిశ్చయత ఇస్తుంది ఈ దేవుని కృప అంటే మన ఒంటరి వాళ్ళం కాదు. హల్లెలూయా. క్రైస్తవుల యొక్క నమ్మకాన్ని బట్టి, అకార్డింగ్ టు మోస్ట్ క్రిస్టియన్ బిలీఫ్స్ అనమాట, క్రైస్తవులకి లేకుంటే వారి యొక్క నమ్మకాన్ని బట్టి దేవుని యొక్క కృపను పొందుకోవడము ఎలా అని ప్రధానంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపను మనము ఏ విధంగా పొందుకోవాలి, ఒకవేళ పొందుకున్నప్పుడు ఆ కృపలో మనం జీవించాలి అన్నప్పుడు మొట్టమొదట మనకేం గుర్తుకు రావాలంటే, మనము ఈ కృపని ఇంతకు ముందే యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న రక్షణ భాగ్యం దేవుని కృపే. హల్లెలూయా. ఆయన మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి రావడం దేవుని కృప. ఎందుకంటే ఆయనలో ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు బ్రతుకుదురు, వారు జీవిస్తారు, రక్షింపబడతారు. అందుకే యేసుక్రీస్తుని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏ విధంగా తన కృపనిస్తున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన ఉచితంగా మనకి ఇస్తున్నాడు ఆయన కృప. దేవుని కృప ఉంది, దేవుని కృప అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఈ దేవుని కృపలో ఏమి లోనై ఉంది, ఏ విధంగా సాధనం చేయాలి? మనకు ముఖ్యంగా ఏముండాలంటే సిన్సియర్ ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిగ్రహమైన స్థిరమైన విశ్వాసం ఉండాలి. మనకి సిన్సియర్గా ఉండాలి. మనం అంటే యథార్థమైన విశ్వాసం ఉండాలి. రెండవది చాలా ప్రాముఖ్యమైనది తెలుసా? మారు మనసు ఉండాలి. ఇవి లేకపోతే దేవుని కృపలో నువ్వు జీవించలేవు, క్రీస్తు ద్వారా నువ్వు బ్రతకలేవు. నువ్వు సిన్సియర్ ఫెయిత్ ఉండాలి, నువ్వు మారు మనసు ఉండాలి, నీకు వినయము విధేయత ఉండాలి. హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. హ్యూమిలిటీ అంటే ఏంటి? వినయము, సహనము, ఓర్పు, తగ్గింపు. వినయం ఉండాలి క్రైస్తవుల కంటే. ఎవరు వినయం ఉండదో, ఎవరికి తగ్గింపు ఉండదో, ఎవరు సహనము ఓర్పు ఉండదో వాళ్ళు బ్లా 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 అని మాట్లాడుతుంటారు. ఫస్ట్ గుర్తు చేసుకోండి, దేవుని బిడ్డలైన వాళ్ళు ఫస్ట్ ఇవి ఉండాలి. తర్వాత ప్రార్థన ఉండాలి. తర్వాత వేదము మనం ధ్యానించాలి, వేదాన్ని ధ్యానించాలి.
నువ్వు ఇవి ఏమి చేయకుండా దేవుని కృప, దేవుని కృప, కృప 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 అని నువ్వు జీవితకాలం పాడుకుంటా, ఉచ్చరించుకుంటా, మంత్రాలు చెప్పుకుంటా ఉంటే దేవుని కృప నీ జీవితంలో జరగదు. యేసు ప్రభువుకి మరణంలో ఒక కృప ఉంది తెలుసా? ద ప్రివినియంట్ గ్రేస్. హల్లెలూయా. ద ప్రివినియంట్ గ్రేస్ అంటే తెలుసా? ఆయన నుండి మనం తన ఉచితమైన కృపను పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఉచితమైన కృప ద్వారానే మనం జీవిస్తున్నాం. ద ప్రివినియంట్ గ్రేస్ వి కెన్ సీ అట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సిలువు ద్వారా, సిలువు దగ్గర ఆయన నుండి మనం ఈ ఉచితమైన కృపను మనం పొందుకుంటున్నాం. ప్రియులారా, మీకు జస్ట్ చెప్పాలని ఇష్టపడుతున్నా. 5 రకాలైన కృపలు ఉన్నాయని చెప్పా కదా, అవి డీటెయిల్డ్గా వెళ్ళకుండా మీకు జస్ట్ చెప్తున్నా, రాసుకోండి. ది సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. ఎన్ని కృపలు ఉన్నాయంటే రక్షించే కృప. తీతుకు రాసిన పత్రిక 2:11, ఎఫెసీ 2:8-9. రెండవది పరిశుద్ధపరచు కృప, రోమిలకు రాసిన పత్రిక 6:22, 2 తెస్సలోనిక 2:13. బలపరచు కృప, ఫిలిప్పీయులకు 4:13, యెహోషువ 1:5-9, 2 తిమోతి 2:1. నాలుగవది మనకి పంచుకునే కృప, అంటే షేరింగ్ గ్రేస్, అంటే మనం పంచుకునే కృప. 2 కొరింథీ పత్రిక 8:9. ఏం పంచుకుంటామంటే ఆయన ప్రేమను పంచుకోవాలి. సెల్ఫ్ గివింగ్, స్వార్థం లేకుండా మనలను మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు దేవుని ప్రేమను పంచడానికి మనలను మనం సమర్పించుకోవాలి. అదే షేరింగ్ గ్రేస్ అంటే. చివరిది సర్వింగ్ గ్రేస్, అంటే పరిచర్య చేసే కృప, పరిచర్య జరిగించు కృప. 1 పేతురు 4:10-11, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 ఈ మాటలున్నాయి. ఈ సర్వింగ్ గ్రేస్ అంటే పరిచర్య చేయగలిగిన కృప ఏంటి అంటే, సర్వింగ్ is a way to show gratitude for what Jesus has done in our lives. అంటే యేసు ప్రభు మన జీవితంలో చేసిన కార్యాల నిమిత్తం దానికి కృతజ్ఞతగా మనం ఆయన కొరకు ఆయన సేవని జరిగించడం, ఆయన పరిచర్య జరిగించడం, పరిచర్య జరిగిస్తూ ఆయన ఆరాధించడం, ఆయనకి ఆరాధన వ్యక్తపరచడమే ఈ సర్వింగ్ గ్రేస్. ఇంకా రక్షించే కృప మనకు తెలుసు. దేవుడు ఉచితమైన బహుమానంగా మనం కేవలం మనకి ఏదో మనం సాధించామని రక్షింపబడలా, ఆయన కృప ద్వారా మన విశ్వాసం బట్టి మనం రక్షింపబడినాం. హల్లెలూయా. అది ఎఫెసీ పత్రికలో ఉంది. పరిశుద్ధపరచు కృప రోమ 6:22, 2 తెస్సలోనిక 2:13 ఉంది. ఆయన కృప పరిశుద్ధాత్మ కార్యాల వలన మనలను పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధపరిచే కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యముల ద్వారా చేసేవాడుగా ఉంటున్నాడు. మనల్ని పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. మనల్ని బలపరిచే కృప. ఆయన మనం ఊహించే వాటికంటే, మనం అనుకున్న వాటికంటేను, ఊహించే వాటి అన్నిటికంటేను ఆయన మనకి అత్యధికమైన కృపను, బలమును, ఆశీర్వాదాలను గురించేవాడుగా ఉంటుంది. మనము బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? దావీదు భక్తుడు, నీ కృపతో నన్ను బలపరిచావు అని అంటున్నాడు. హల్లెలూయా. 94వ కీర్తన 18వ. ప్రియులారా, అది బలపరిచే కృప. ఈరోజు ఈ కృప గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం బైబిల్ చదువు. ఎఫెసీ పత్రిక 2:8-9 చదవండి. దేవుని కృప ఏ విధంగా ఉంది ఇంకా కొంచెం క్లియర్గా మనం నేర్చుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, మీది సంపాదించుకునింది కాదు, మీరు చేర్చి పెట్టుకొని కొనుక్కునింది కాదు, మీరు ఏదో పోరాడి సాధించి పొందుకునింది కాదు, దేవుని వరము. హల్లెలూయా. ఈ ఉచితమైన బహుమానం, ఈ ఫ్రీలీ గివన్ వరం అంటే ఉచితంగా మనకి ఇవ్వబడిన బహుమానం, వరం ఇది. మీకున్న విశ్వాసంను బట్టి, దేవుని కృపను బట్టే మీరు రక్షింపబడి ఉన్నారు. అంతేగాని ఇది మీరు సంపాదించుకునేది కాదు, మీరు పొందుకునేది కాదు. ఇది దేవుని వరం. ఈ వరాన్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు? అనవసరంగా ఉచ్చరిస్తున్నావా? అనవసరంగా వాడుతున్నావా ఈ కృపని, ఈ దయని? ఒకసారి ఆలోచించు ప్రియులరా. దేవుని కృప ఉచితంగా వచ్చిందని ఉచితంగా ఎట్టంటే అట్లా మనం ఆ కృపతో ఆడుకోకూడదు. ఎందుకంటే కొన్ని షరతులు ఉన్నాయి. షరతులు మీకు చెప్తాను ఏంటని. మీరు ఏం చేస్తే దేవుడు ఆ కృపను నీకు ఇస్తాడని. తర్వాత రెండోది చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15:10 ఒక మాట ఉంది, చదవండి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యం అంటే దేవుని పని, దేవుని సేవ. నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినాను, ఇది నిష్ఫలం కాదు. ఇది
చూడండి, నేను ఒకవేళ నేను సేవ చేసినా, ప్రజల మధ్య సంఘాల మధ్య నేను చేసినా, దేవుని యొక్క కృపే నన్ను నడిపించింది. అది నిష్ఫలం కాలేదు కదా, అది నిష్ఫలం కాలేదు. నేను ఏమైనానో అది దేవుని యొక్క కృప. ఆయన బట్టే నేను ఈ కార్యాలన్నీ చేయగలుగుతున్నానని. అంటే దీని అర్థం ఏంటంటే, పౌలుని బలపరిచింది దేవుని కృప, పౌలుకి అధికారం ఇచ్చింది దేవుని కృప, పౌలుకి సాధకారం ఇచ్చింది దేవుని కృపే. దేవుని కృప ఆయన పొందుకున్నాడు, అధికారాన్ని బట్టి ఆయన సేవ చేశాడు. నేను కాదు, అది దేవుని కృప. హల్లెలూయా. అంటే ఇది రెండేది ఏంటి? గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఫ్రీలీ గివెన్, అంటే మనకి దేవుని వరము, అది ఉచితంగా దేవుడు మనకు ఇచ్చిన బహుమానం. రెండోది, అది బలపరిచేదిగా, అధికారం ఇచ్చే మనుషులకి అంటే ప్రజలకి ఇచ్చేదిగా ఉంటుంది. ఎందుకు? ఆయన పరిచర్య చేయడానికి, ఆయనకి సేవ చేయడానికి. మూడోది ఏంటంటే, అది బలపరిచే మనుషుల్ని ఒక సింపుల్ లైఫ్, అంటే ఆడంబరాలు, ఆకర్షణీయులు, ఖరీదైన దుస్తులు, ఖరీదైన కార్యాలు చేయడానికి దేవుని కృప ఇవ్వబడలేదు ఇక్కడ. నువ్వు సింపుల్గా జీవించడానికి, సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి, ఒక సాధారణమైన ఒక క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి అనుగ్రహింపబడిన కృప, ఇది బలపరిచే కృప. చూడండి, 2 కొరింథీ పత్రిక 1:12 చదవండి. అక్కడ ఏముంది రాయబడి ఉంది? మా ఆశ, మా అతిశయం ఏంటంటే, లౌకిక ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో మేము నడుచుకుంటే, మరియు విశేషముగా మీ ఎదుట మేము ఆ విధంగా జీవిస్తున్నాం, నడుచుకుంటున్నామని మా మనస్సాక్షి సాక్షి ఇచ్చుటయే. మా మనస్సాక్షితో మేము మీ ఎదుట ఒక సాక్షిగా ఉన్నాం, మీ ఎదుట మేము ఒక సాక్షిగా మేము చెప్తున్నాం. దేవుని కృపే మమ్మల్ని బలపరిచేది. ఏలోక సంబంధమైన కార్యాలు మాకు అవసరం లేదు, ఏలోక సంబంధమైన జ్ఞానం మాకు అవసరం లేదు. అది దేవుని కృప వలననే మేము నడుచుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప పొందుకున్న వాళ్ళు ఆడంబరంగా ఉండరు. దేవుని కృప పొందుకున్న వాళ్ళు ఎగిరెగిరి గంతులేరు. దేవుని కృప పొందుకున్న వాళ్ళు దేవుని కృపని అది వ్యర్థంగా ఉపయోగించరు, అది స్వార్థంగా ఉపయోగించుకోరు, చెడుగా ఉపయోగించుకోరు. వాళ్ళు ఇక్కడే ఉంది, వాళ్ళు స్వార్థంగా ఉపయోగించుకోరు. దేవుని కృపను పొందుకున్న వారు ఏం చేస్తారంటే, దేవుని కృపను పొందుకున్న వాళ్ళు సాక్షి జీవితాన్ని నడిపిస్తారు. హల్లెలూయా. సాక్షి జీవితాన్ని కొనసాగిస్తారు, సాక్షి జీవితం కలిగి ఉంటారు. అది బలపరిచే కృప. అది సింపుల్ లైఫ్, అంటే దేవునికి అనుకూలమైన ఒక జీవితాన్ని మనము నడుపుటకు, కొనసాగించుకోవడానికి బలపరిచే కృపగా ఉంటుంది ప్రియులారా, ఒక విశ్వాసులుగా. 3 చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 6:1 చదవండి. అక్కడేం రాయబడిందో? చాలు, దేవుని కృపను మీకు ఇచ్చినప్పుడు దాన్ని వ్యర్థంగా చేసుకోవద్దు, అసమర్థంగా కదా, అది దాని అర్థం. అంటే మీకు దేవుని కృప పొందుకుంటే అది ఎఫెక్టివ్గా ఉండాలి, అసమర్థంగా ఉండకూడదు, సమర్థవంతంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప మీరు పొందుకున్నప్పుడు సమర్థవంతంగా ఉండాలి, అసమర్థవంతంగా ఉండకూడదు. అది ఉపయోగించుకునే విధానం అది. అందులోనే ఇంకొక మాట, 1 పేతురు పత్రిక 4:10 చదవండి. ఒక మాట ఉంది అక్కడ, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఉపచారం చేయాలి, బోధించాలి. దైవోక్తులను బోధించినట్టు ఉపచారం దేవుడు అనుగ్రహించు సామర్థ్యం పొంది చేయవలెను. సామర్థ్యము పొందుకొని చేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవుడు యేసుక్రీస్తు ద్వారా నువ్వు చేసే కార్యాన్ని బట్టి మహిమ కలుగుతుంది, మహిమపరచబడతాడు. మనం చేసే కార్యాలను బట్టి క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలంటే నువ్వు ఈ కార్యాలు చేయాలి. స్వార్థంగా నువ్వు చేసుకోకూడదు. ఇట్స్ నాట్ గివన్, గ్రేస్ ఈస్ నాట్ గివన్ ఫర్ ద సెల్ఫ్ ఇష్యూస్. అంటే మనం వ్యక్తిగత ఉపయోగానికో ఏదో అనవసరంగా మనం ఉపయోగించుకోవడానికో దేవుని కృప మనకి ఇవ్వలేదు, దేవుని సేవ చేయడానికి ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని పొందుకున్న మనము, దేవుని కృపను పొందుకున్న మనము దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని ఇతరుల కొరకు ఉపచారం చేయాలి, ఇతరులని మనం ఆదుకోవాలి, సహాయం చేయాలి. అది దీని అర్థం.
ఇంకోటి ఏంటి తెలుసా, ఈ కృప ఎవరికి అనుగ్రహించబడింది తెలుసా? చూడండి, మొదటి పేతురు, అదే మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. చిన్నలారా లోబడి ఉండుడి, మీరందరూ ఇతరుల ఎదుట దీన మనసు అనే వస్త్రము ధరించుకుని ఉన్నారు, అలంకరించుకునుడి, అహంకారులను ఎదిరించి. ఇది అనుకువ కలిగిన వారికి, దీన మనసులకు, తగ్గించుకున్న వారికి మాత్రమే ఇది వాగ్దానం చేయబడిన దేవుని కృప. ప్రామిస్ టు ద హంబల్. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి అనుగ్రహింపబడిన దేవుని కృప. నీకు తగ్గింపు లేకపోతే నీకు దేవుని కృప లేదని అర్థం. అంతే, సింపుల్. నీకు తగ్గింపు లేదు, వినయం లేదు, ఓర్పు లేదు, సహనం లేదంటే నువ్వు దేవుని కృప నీకు లేదని అర్థం. నువ్వెంత ప్రాధాయపడినా నీకు రాదని. దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నేను ఇచ్చిస్తాడు. అప్పుడు ఆయన కృపను నీకు ఇస్తాడు, ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఆయన షరతులు ఏంటి తెలుసా? నేను ముగిస్తున్నాను. ఆయన షరతులు ఏంటి అసలు? ఈ దేవుని కృపను పొందుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన షరతులు ఏంటి తెలుసా? విశ్వాసము, వినయము, విధేయత. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. నువ్వు దేవుని కృపను పొందుకోవాలనుకుంటే ఈ చదువుకున్న వాక్య ప్రకారం మొదటి పేతురు 5:5 కావచ్చు, ఇలాంటి ఇతర వాక్యాలు కావచ్చు, మొదటి కొరింథీ పత్రిక కావచ్చు. బాగా గమనించండి. విశ్వాసము, హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. వినయము, విధేయత అంటాం కదా. వీడికి వినయం విధేయత లేదురా అంటున్నాం అంటే తగ్గింపు ఉండదు, విధేయత ఉండదు. ఈ 2 ఉండాలి మనకి, క్రైస్తవులకి. ఈ 3 ఉండాలి. విశ్వాసం, ఈ 3 ఉంటేనే దేవుని కృపను మనం పొందుకుంటాం. ఇది షరత్, కండిషన్. ఇది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే కండిషన్. ఇంకా దేవుని కృపను పొందుకోవాలంటే ఇంకా ఏముండాలి చూడండి. మీరు లిస్ట్ చెప్తా, మీరు పాయింట్ మాత్రం రాసుకోండి. మనం శుద్ధ హృదయం ఉండాలి. దేవుని కృపను పొందుకోవాలంటే శుద్ధ హృదయం ఉండాలి. గాడ్స్ గ్రేస్ ఇస్ కండిషనల్ అండ్ అవర్ హార్ట్ మస్ట్ బి ప్యూర్ యాజ్ వెల్. అంటే ఇది షరతు కూడింది. అంటే దేవుడు నీకు ఇవ్వాలంటే ఒకటి ఎదురు చూస్తున్నాడు. అదేంటంటే నువ్వు పరిశుద్ధమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. నీ హృదయం శుద్ధంగా ఉంటే అప్పుడు దేవుని కృప నీకు ఇస్తాడు. పిల్లలు, రెండోది ఏంటి తెలుసా? నువ్వు తగ్గించుకోవాలి, హంబుల్, వినయం ఉండాలి. వినయం ఉంటే నీకు దేవుడు ఇస్తాడు ఆయన కృపను. మూడవది మారు మనసు పొందాలి, రిపెంట్. అంటే మనం మార్పు చెందాలి. మనకి దేవుని యొక్క క్షమాపణం పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలి? మారు మనసు పొందినట్లయితే, అంటే ధర్మశాస్త్రాన్ని మనం ఉల్లంఘించకుండా దేవుని మాటని ఆలకించి ఆయన మన మనస్సు మార్చుకొని, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పిదం చేశాను అని ఆయన మాటల్ని మనం చదువుతూ మనం ఏ విధంగా అయితే ఉంటామో మారు మనసు పొందుతామో అప్పుడు దేవుని కృప నీకు ఇస్తాడు. నాలుగవది ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే దేవుని కృప లేదు. ప్రార్థన లేకపోతే నీకు దేవుడు అనుగ్రహించడు. ఇది చాలా వైరాగ్యంగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు బలంగా స్థిరంగా నువ్వు ప్రార్థన చేయాలి. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. అదేంటి? ప్రతిరోజు ప్రతి నిత్యం నీ అవసరతల నిమిత్తం నువ్వు ప్రార్థనలు గడపాలి. అది దేవుని కృప. తర్వాత ఏంటి తెలుసా? విశ్వాసం ఉంచాలి. అది మనం ఇందాక చదువుకున్నాం. వి రిసీవ్ గ్రేస్ త్రూ ఫెయిత్. అంటే దేవుని కృపను విశ్వాసం బట్టి ఆయన కృప ద్వారా మనం యేసుక్రీస్తుని కలిగినాము. ఆ యేసుక్రీస్తు కలిగిన మనము రక్షణ పొందుకున్నాము. చివరిది ఏంటి తెలుసా? ఒబే గాడ్, దేవునికి లోబడాలి. మనం హృదయపూర్వకంగా దేవునికి లోబడాలి. హృదయపూర్వకంగా దేవునికి మనము ఏం చేయాలి? లోబడి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయనకి మనం ఏం చేయాలి? ఆయన వాక్యాలు కట్టుబడి ఉండాలి. పిల్లరా, ఈ విధంగా మనం చేయగలిగితే దేవుని కృప మనకు వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కేవలము అనవసరంగా ఉచ్చరిస్తూ దేవుని కృపను అర్థం లేకుండా పాటలలో వాక్యాలలో చెప్తున్నారు. తర్వాత బైబిల్లో మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. మనం ఆ పొందుకోవడానికి ఏం చేయాలనేది కదా. మనకు సిన్సియర్ ఫెయిత్ ఉండాలి, మారు మనసు ఉండాలి, తర్వాత అనుకు ఉండాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి కదా. అప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం, దేవుని కృపలో యాక్టివ్గా ఉంటాం. యేసుక్రీస్తు ద్వారా ఉచితమైన కృపను పొందుకొని మనం ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవించగలమి ఈ వాటిలో నేర్చుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఈ కృపను మనం సరైన రీతిలో అర్థం చేసుకొని మనం దేవునికి సాక్షులు వాడబడాలని వాక్యాన్ని నేర్చుకుని దేవుడికి వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల ప్రభువా, అవును తండ్రి, కృపను బట్టి మాకు అనేక విషయాలు నేర్పించావు. నేను నీకు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా అవును ప్రభువా, నీ కృపను బట్టి మా విశ్వాసం బట్టి మేము రక్షింపబడి ఉన్నాం. క్రీస్తుని మేము కలిగి ఉన్నాం ప్రభువా. మేము సిన్సియర్గా నైనా మేము యథార్థమైన విశ్వాసం, మారు మనసు, ప్రార్థన జీవితం, అనుకువ, తగ్గింపు, సహనము, ఓర్పు కలిగి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ కృపను అనుభవించే భాగ్యం దయచేయండి. విలాప వాక్యంలో చెప్పిన రీతిగా అవును ప్రభువా, మేము ప్రతిరోజు
ప్రతి ఉదయము నీ కృపతో మమ్మల్ని, మా జీవితాల్ని, మా బ్రతుకులను నూతన పరిచేవాడుగా ఉంటున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. అలాంటి అటు కృపను మేము పొందుకోవాలంటే అయ్యా నీకు మేము అనుకువగా జీవించాలి, నిన్ను మేము ధ్యానించాలి, లోబడాలి ప్రభువా, నీకు ప్రార్థించాలి నాయన, నీ కొరకు మేము జీవించాలి సాక్షులుగా, నీ మాటలు మేము వినాలి, నీ మాటలు గైకొనాలి, మాలో ఓర్పు సహనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విధేయత కలిగి ఉండాలి ప్రభువా. అప్పుడే మీరు మాకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చేసినాం. అటు కృపను ఆశీర్వాదాలు మీ వాక్యం విన్న మాకు అందరికీ అనుగ్రహించి నీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె